ఎక్సైజ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఓ అధికారి 8,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. వికారాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో పనిచేసే ఓ అధికారికి చెందిన డిఏ బిల్లును ప్రాసెస్ చేయడానికి అదే కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ 8,000 రూపాయల లంచం డిమాండ్ చేశాడు. తన వద్ద డబ్బులు లేవని డిఏ డబ్బులు 76,000 రాగానే ఇస్తానని చెప్పారు. ఈ మేరకు శుక్రవారం సీనియర్ అసిస్టెంట్ 8,000 రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఇక కేసు నమోదు చేసుకుని నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తామని పేర్కొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎక్సైజ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఓ అధికారి 8,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. వికారాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో పనిచేసే ఓ అధికారికి చెందిన డిఏ బిల్లును ప్రాసెస్ చేయడానికి అదే కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ 8,000 రూపాయల లంచం డిమాండ్ చేశాడు. తన వద్ద డబ్బులు లేవని డిఏ డబ్బులు 76,000 రూపాయలు రాగానే ఇస్తానని చెప్పాడు. ఈ మేరకు శుక్రవారం సీనియర్ అసిస్టెంట్ 8,000 రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఇక కేసు నమోదు చేసుకుని నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తానని పేర్కొన్నారు.